జై శ్రీమన్నారాయణ. 16 డిసెంబర్ 2024న రామాలయము కుకట్పల్లి హైదరాబాదులో రామాలయంలో మొదటి పాసురం ప్రారంభం. గోదాదేవి. ఆండాళ్ తిరువల్గళై శరణం. భగవంతుడి సేవలో తరించిన గోదాదేవి జీవిత చరిత్ర. దివ్య ధనుర్మాస విశిష్టత. దివ్య ధనుర్మాసం 12 మంది ఆళ్వార్లో శ్రీ ఆండాళ్ గోదాదేవి కూడా ఒకరు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. రంగనాథుని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తిరుప్పావై అనే మాట వినగానే గోదాదేవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. గోదాదేవినే ఆండాళ్ అని పిలుస్తారు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. 12 మంది ఆళ్వార్లు పాడిన రచించిన పాసురాలు నాలయర 4000 దివ్య ప్రబంధంగా ద్రవిడ వేదంగా ప్రసిద్ధి పొందాయి. ఆళ్వార్లలో గోదాదేవి ఒక్కరే మహిళ. శ్రీ రంగనాథుడిని భర్తగా పొందటానికి ధనుర్మాసములో మార్గళీ వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాసురాలు తిరుప్పావైగా నాలియార్ ప్రబంధంలో నిబద్ధమయ్యాయి. ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది. మహావిష్ణు ఆజ్ఞ మేరకు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది. శ్రీ విష్ణు చిత్తుల పేల్వార్ ముద్దుబిడ్డగా పెరిగి ఆండాళ్ అందరి హృదయాలను దోచుకుంది. శృతి స్మృతుల మూలార్థాన్ని తేట పదాలతో తమిళంలో పాసురాలుగా పాడి ధనుర్మాస శ్రీవ్రతాన్ని ఆచరించింది. ఆనాడు గోపికలు అనంత శక్తి స్వరూపుడైన శ్రీకృష్ణుని ప్రియమైన చిలికాడు అనే దృష్టితో ఆరాధించారు. ఆయనను పొందగలిగారు. అదే దృష్టితో నారాయణ్ణి గోదాదేవి ఆరాధించింది. ఆమె శ్రీకృష్ణుని ప్రియునిగా భావించి నాయికాభావంతో శ్రీరంగనాయకగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాళ్ తమిళనాటి శ్రీ విల్లిపుత్తూరులోని వటపత్ర సాయి మందిర తులసీవనంలో కలియుగ ఆదిలో అనగా 93వ సంవత్సరంలో అవతరించినది. ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించినదో విష్ణు చిత్తుల వారికి శ్రీ విల్లిపుత్తూర్ నందవనములో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది. తమిళములో కోదై అనగా తులసిమాల అని అర్థం. కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు. క్రమేపీ ఆ పేరే గోదాగా మారింది. తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలను దేవాలయానికి తీసుకుని వెళ్ళి వటపత్ర సాయి మూర్తికి సమర్పించేవాడు. తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహం ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకొని మురిసిపోయేది. కొద్ది రోజులకు తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించిందని గమనించి ఆమెను కోపించి తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు. ఆశ్చర్యంగా ఆ రోజు స్వప్నంలో స్వామి కనిపించి ఈరోజు తులసి మాలను ఎందుకు సమర్పించలేదని అడుగుతారు. తనకు భక్తులు తాకిన బహుమతులంటే ఇష్టమని చెబుతారు. ఒక్కసారిగా విష్ణు చిత్తుల వారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాళ్ అని పిలవటం మొదలుపెట్టాడు. ఆండాళ్ అంటే కాపాడటానికి వచ్చింది అని అర్థం. అప్పటి నుంచి ప్రతిరోజు ఆండాళ్ ధరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు. గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుణకై చింతించును. కానీ ఆమె కృష్ణుని మాత్రమే వివాహం ఆడతానని పంతంతో చెప్పింది. కానీ తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులం అనే ప్రాంతం అని ఉంది, చాలా దూరము, కాలము కూడా వేరు అని చెప్పాను. తాను కృష్ణుడిని కేవలము అర్చామూర్తిగానే చూడవచ్చునని చెప్పాను. తండ్రి గారు వివిధ దివ్యక్షేత్రాల్లోని ఆయా మూర్తుల కళ్యాణ గుణగణాలను కీర్తించెను. తద్వారా గోదాదేవి శ్రీరంగములో వేంచేసి ఉన్న రంగనాయకులని వరునిగా తలచెను. శ్రీ రంగనాథుని వివాహమాడుటకై తాను తిరుప్పావై మరియు నాచియార్ తిరుమేరి అనే
దివ్య ప్రబంధాలను పాడాను. విష్ణుచిత్తుల వారికి శ్రీరంగనాథుల వారు మళ్ళీ స్వప్నంలో కనిపించి నీ కుమార్తెను తనకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దని చెప్పాను. ఆమె ఎవరో కాదు భూదేవేనని చెప్పాను. అదే విధముగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీ విల్లిపుత్తూరు నుండి గోదాదేవిని పల్లకిల్లో తెమ్మని చెప్పాను. తదార రాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చిరి. ఆమె ఆ రంగనాథుని వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినది. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడు అనుగ్రహం తప్పకుండా వెళ్ళవేళలా కలుగుతుందని చెబుతుంది. ఆళ్వార్లు పాడిన 4000 పాసురాల్లో గోదాదేవి పాడిన 30 పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. మార్గళీ మాసంలో తిరుప్పావైలో ఉన్న మొత్తం 30 పాసురాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు. ఆళ్వార్లంటే ఎవరు? శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగి తేలేవారిని ఆళ్వార్లు అంటారు. 12 మంది ఆళ్వార్లో విష్ణు చిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు. భూదేవి ఆండాల్గా జన్మించిందని చెబుతారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికినట్టు శ్రీ రంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు చిత్తుడు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాల్ దొరికింది. భగవంతుడిని కాకుండా ఇతరులను సేవించడానికి అమ్మాయిలు ఇలా చేసే వనంలో ఆండాల్ దొరకటాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ళు ఇద్దరు భూదేవి అంశ కాక మరేంటని చెబుతారు. ఆండాళ్ళ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. పాసురాల్లో ఏముంటుంది? ధనుర్మాసం 30 రోజులకు ఒక్కో రోజుకు ఒక్కో పాసురం చొప్పున గోదాదేవి రచించిన 30 పాసురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచించాయి. ఒక్కో పాసురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులు గానం చేస్తారు. ధనుర్మాసం ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నపిస్తుంది. 5 నుంచి 15 పాసురాలు గోదాదేవి చెలులతో కలిసి పూలు స్వీకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షులు కిలకిల రావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలకటంలో సంగీత ధ్వనులు, అలమందల మెడలో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలికత్తెలను తట్టి లేపుతూ వారి నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ శ్రీ మహావిష్ణు అవతారాలను పొగుడుతుంది. 16 నుంచి 20 పాసురాలు గోదాదేవి తన చెల్లులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను 15 నుంచి 20 పాసురాలు వివరిస్తాయి. భగవంతుని నిద్ర మేల్కొల్పటానికి ఆండాల్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి ఆమె చెల్లెలు దేవాలయ పరిరక్షకులు అనుమతి తీసుకుని గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుని తల్లిదండ్రులు కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటుంది. తర్వాత వారు కృష్ణుడు అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని సందర్శిస్తూ ప్రార్థిస్తారు. 21 నుంచి 30 పాసురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాసురంలో గోదాదేవి తన విష్ణు చిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి ఉంటుందని, అంటే ఏంటి? శ్రీరంగనాథుడిలో కలిసిపోయిన గోదాదేవి. ధనుర్మాసం అంటే దివ్యపార్థనకు అనువైన మాసం. ధను అంటే ప్రార్థించటం అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సాంప్రదాయాలు కలగలిసిన అంశాల్లో ధనుర్మాసం ఒకటి. తిరుప్పావై అంటే గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి ఆయన్ను చేరుకోవటానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే